జీవితంలో ఎన్ని సమస్యలున్నా హిమాలయాల్లోని పవిత్రమైన గుహలోకి అడుగుపెడితే చాలు మీ మనసంతా ప్రశాంతతతో నిండిపోతుంది. అదే బద్రీనాథ్ సమీపంలోని భారతదేశపు చివరి గ్రామం మానాలో ఉన్న 5000 సంవత్సరాల ప్రాచీనమైన వ్యాస గుహ. పంచమ వేదమైన మహాభారతాన్ని వ్యాస మహర్షి ఇక్కడే కూర్చుని చెబితే విఘ్నేశ్వరుడు తన దంతాన్ని విరిచి కలంగా మార్చుకొని ఏకధాటిగా లిఖించాడు. అందుకే ఈ గుహ పైకప్పు ఇప్పటికీ గ్రంథంలోని పేజీలలాగే అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడే మరో విచిత్రం కూడా జరిగింది. పక్కనే ప్రవహించే సరస్వతీ నది శబ్దం వల్ల వినాయకుడికి రాయడం ఇబ్బందిగా మారడంతో ఆయన కోపంతో శపించగా ఆ నది ఇప్పటికీ భూమి లోపల అంతర్వాహినిగానే ప్రవహిస్తుంది. మీ చార్ధామ్ యాత్రలో కేవలం 100 మెట్లు ఎక్కి ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించుకుంటే మీ బుద్ధికి ఉన్న జడత్వం వదిలిపోయి ఎంతటి క్లిష్టమైన సమస్యలకైనా మార్గం సుగమమవుతుందని భక్తుల నమ్మకం. చారిత్రక సత్యాల కలయిక అయిన ఈ వ్యాస గుహను దర్శించి ఆ వ్యాస గణపతుల అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వేదవ్యాసాయ నమః.